నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అమ్మ రోజా, నీ లెగ్గే మమ్మల్ని ముంచింది తల్లి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే డిఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ రోజాతోటి అంటున్నట్టు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మహిళా నేత రోజాతోటి అమ్మ రోజా నీ లెగ్గే తల్లి మమ్మల్ని ముంచింది అని చెప్పేసి అంటున్నట్టుగా తమ్నెయిల్లో కూడా పెట్టాను. నిజానికి ఎంకే స్టాలిన్ అలా అంటారా అంటే అనకపోవచ్చు, కానీ రోజా ప్రత్యర్థులంతా కూడా రోజాని అలాగే అంటున్నారు. నీ లెగ్గే స్టాలిన్ని ముంచింది రోజా అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అలా అంటారు? రోజా అది నిజంగానే ఐరన్ లెగ్గా? రోజా ఎందుకని అలాగ ముద్ర వేయించుకుంది? ఆవిడ నోటి తీరు వల్ల అలా ముద్ర పడిందా, లేకపోతే ఆవిడ లెగ్గు పెట్టిన చోటల్లా మసేనా, మట్టేనా? సో ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వైసీపీ మహిళా నేత రోజా నోరు అదుపులో పెట్టుకోలేని మహిళా నేత అని చెప్పాలా, లేకపోతే ఆవిడ నోటు దురుసుతనాన్ని ఆ పార్టీ అధినాయకత్వం అలా వాడుకుంటోంది అని చెప్పాలా? ఎక్కడ నైతికత కానీ విలువలు కానీ పాటించకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ ఉంటారు రోజా. రోజా నోరు తెరిస్తే గట్టు తెగిన మురికి కాలువ ఎంత గబ్బు కొడుతుందో ఆవిడ నోటి నుంచి వచ్చే దుర్భాష కూడా అంతే దుర్గంధం వెదజల్లుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మనం అనేక సార్లు విన్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కావచ్చు, అసలు రాజకీయాలతో సంబంధం లేని ఆయన సతీమణి నారా భువనేశ్వరిని కావచ్చు, ఇటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ని కావచ్చు, అటు చిరంజీవిని కావచ్చు, నాగబాబుని కావచ్చు, లేదా వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు కావచ్చు, పదే పదే మాట్లాడుతూ ఎత్తి చూపుతూ రోజా చండాలంగా మాట్లాడేవాళ్ళు. ఇక లోకేష్ని అయితే ఏ స్థాయిలో దూషించారో మనం అంతా కూడా చూసాం. సో పప్పు అని ప్రతిసారి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ వచ్చారు. చండాలంగా మాట్లాడటం రోజాకి మొదటి నుంచి ఉన్న అలవాటే అని ఆవిడ సినీ సహచరులు కూడా చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో, కొన్ని ఇంటర్వ్యూల్లో, కొన్ని అయితే కెమెరా ముందు చెప్పలేక కెమెరా బ్యాక్ సైడ్ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆవిడ నోరు తెరిస్తే గబ్బే, అసలు ఆవిడ నోట్లో నుంచి వచ్చేయన్నీ కూడా బూతులే అని చెప్పేసి ఆవిడ సినీ సహచరులు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో అయితే ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని ఏదో ఒక సందర్భంలో పట్టుకుంటారు కదా ప్రత్యర్థులు. అలా రోజాని కూడా ఒక సందర్భంలో ఒక విషయంలో పట్టుకున్నారు. ఏ విషయంలో అంటే ఆవిడ తెలుగుదేశం పార్టీ తరఫున 1999లో పోటీ చేశారు, కానీ తెలుగుదేశం పార్టీలో లేరు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ 2004కు వచ్చేసరికి ఆవిడ టీడీపీ తీర్థం పుచ్చుకొని టీడీపీలోకి ఎంటర్ అయ్యారు. ఆవిడ అలా టీడీపీలోకి ఎంటర్ అయ్యారు. టికెట్ తీసుకుని పోటీ చేస్తానన్నారో లేదో ఆయనకి అలిపిరి దగ్గర యాక్సిడెంట్ అయింది. చావు వరకు ఆయన వెళ్ళి, మృత్యు వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇక 2004లో ఆవిడ టీడీపీ తరఫున పోటీ చేశారు. ఆవిడ ఓడిపోయింది, టీడీపీ కూడా ఓడిపోయింది. ఇక 2009కి వస్తే ఆవిడ మళ్ళీ టీడీపీ నుంచే పోటీ చేశారు. గెలిచే అవకాశాలు ఉన్నా కానీ నియోజకవర్గాల పునర్విభజన అనొచ్చో, లేకపోతే ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసింది అనొచ్చో, మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. సో మళ్ళీ రోజాకి ఐరన్ లెగ్గు అనే ముద్ర పడింది. సో అప్పుడు 2004లో కూడా రోజా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళింది కాబట్టే చంద్రబాబు నాయుడికి యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి అనేవాళ్ళు ప్రత్యర్థులు. రోజా ఐరన్ లెగ్గు టీడీపీలో పెట్టింది కాబట్టి టీడీపీ ఓడిపోయింది, లేదా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధికి ఆయన గెలిచుండొచ్చు అని చెప్పేసి కూడా అనేవాళ్ళు. ఆయనకి ముందస్తు ఎన్నికలకు వెళదామనే బుద్ధి అందుకే పుట్టిందేమో, ఆ ఐరన్ లెగ్గు ఆ పార్టీలో పెట్టడం వల్లే ఆయనకి ఆలోచన వచ్చిందేమో అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు ప్రత్యర్థులు కూడా. సో ఇకపోతే 2009 ఎన్నికలు అయిపోయాయి. కాంగ్రెస్ పార్టీలోకి వెళదామని ఆలోచన చేసింది. రాజశేఖర్ రెడ్డిని ఓ రోజు కలిసి పుష్పగుచ్చం కూడా ఇచ్చొచ్చింది. రోజా పుష్పాల పుష్పగుచ్చం రోజా ఇచ్చొచ్చింది రాజశేఖర్ రెడ్డికి. ఇచ్చి అలా వెళ్ళిందో లేదో ఒక వారం లోపే ఆయన పరలోకానికి ప్యాకప్ అయిపోయారు. సో ఇక ఆ ముద్ర గట్టిగా పడింది. రాజశేఖర రెడ్డి చనిపోవటమేమో కానీ రోజాకి ఐరన్ లెగ్ అనే ముద్ర గట్టిగా పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోజాని పదే పదే అనడం మొదలుపెట్టారు. ముఖ్యంగా చూస్తే గంగా భవాని అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ఉంటారు. ఆవిడ రోజా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని విమర్శించిన, అంటే జగన్మోహన్ రెడ్డి పంచన చేరారు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కుంపటి పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయనకి అవకాశం ఇవ్వలేదని వేరు కుంపటి పెట్టుకుని వైసీపీని ఏర్పాటు చేసుకున్నారు. వైసీపీలోకి వెళ్ళి ఆవిడ పదే పదే కాంగ్రెస్ని విమర్శించేది. సోనియా గాంధీ ఇలా చేశారు, అలా చేశారని మాట్లాడుతూ ఉండేది. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంతో చేశారు, కానీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డిని మోసం చేశారు, ఇబ్బంది పెట్టారు, జైల్లో పెట్టారని చెప్పి మాట్లాడుతూ ఉండేది. అక్రమంగా కేసులు పెట్టారు, అవినీతి కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నెత్తిని రుద్దారు, 16 నెలలు జైల్లో పెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు, నీ ఐరన్ లెగ్ పెట్టావు కాబట్టి ఆయన జైలుకు వెళ్ళాడు అని చెప్పేసి గంగా
గంగా భవానీ లాంటి వాళ్ళు పదే పదే అనేవాళ్ళు, నీ ఐరన్ లెగ్ పెట్టావు చంద్రబాబు నాయుడు మృత్యు వరకు వెళ్ళి వెనక్కి వచ్చాడు, నీ ఐరన్ లెగ్ పెట్టావు రాజశేఖర రెడ్డి మృత్యువే మింగేసింది రాజశేఖర రెడ్డిని, ఆయన ఇక వెనక్కి తిరిగి రాలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు, నీ ఐరన్ లెగ్ పెట్టావు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళాడు, సో నీ ఐరన్ లెగ్ ఎక్కడుంటే అక్కడ నాశనమే అని చెప్పేసి అనేవాళ్ళు. గంగా భవానీ ఎప్పుడైతే ఆ పేరు పెట్టారో అది రోజాకి ముద్రలాగా పడిపోయింది. ఆ తర్వాత నుంచి చూస్తే కూడా ఆవిడ ఎక్కడైతే వైసీపీలో జాయిన్ అయ్యారో ఆ వైసీపీనే 2014లో పోటీ చేసినా ఓడిపోయింది. కానీ 2019లో గెలిచినప్పుడు మాత్రం నాది ఐరన్ లెగ్ కాదు గోల్డెన్ లెగ్ అని చెప్పేసి పదే పదే చెప్పుకుంటూ వచ్చేది రోజా. కానీ ఆవిడ నోటి దురుసో లేకపోతే ఆవిడ కర్మో తెలియదు, కానీ ఆవిడ 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి చెప్పింది. కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదు. టీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొడుతుంది, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వలేదు కదా సరికదా, ఆయన తొంటి ఎముక విరగ్గొట్టుకుని ఆసుపత్రి పాలయ్యారు. ఆ తర్వాత కేజ్రీవాల్ కూడా గెలుస్తాడు అని చెప్పేసి రోజా గట్టిగా చెప్పింది, కేజ్రీవాల్ కూడా ఓడిపోయాడు. ఆ తర్వాత టీమిండియా వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ గెలుస్తుంది, ఫైనల్ కూడా గెలుస్తుంది, కప్పు సాధిస్తుంది, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో పెట్టింది. ఇండియా వన్డే వరల్డ్ కప్ ఓడిపోయింది, ఫైనల్ వరకు వచ్చి కప్పుని చేజార్చుకుంది. సో ఇన్ని చూసిన తర్వాత రోజా ఐరన్ లెగ్గు అని చెప్పేసి ఎవరైనా అనకుండా ఉంటారా అని అంటే ఏమో నేను చెప్పలేను, గట్టిగా చెప్పమంటే నేను కూడా చెప్పలేను. మరి ఇన్ని ఉదాహరణలు కనిపిస్తున్నప్పుడు నేను మాత్రం ఎలా చెప్పగలుగుతాను? సో మీరైతే ఏమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇక ఆ తర్వాత 2024 ఎలక్షన్లు వచ్చాయి. ఏది జగన్మోహన్ రెడ్డి గెలవాల్సిన ఎలక్షన్లు, జగన్మోహన్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్లు. ఆ టైంలోనే రోజా తిరుపతిలోనే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, జగన్మోహన్ రెడ్డి అసలు ఒక్కసారి కాదు కంటిన్యూస్గా 30 ఏళ్ళు ఆయనే అధికారంలో ఉంటాడు, వై నాట్ 175 అంతే. 175 సంగతి పక్కన పెడితే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా 11 స్థానాలకు పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. రోజా ఆ మాట అనకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పేసి ఆవిడ గట్టిగా చెప్పకుండా ఉండుంటే గెలిచేవాడేమో జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళే విమర్శించే స్థాయికి వెళ్ళిపోయింది రోజా పరిస్థితి. ఎందుకంటే రోజా ఎంత చండాలంగా మాట్లాడతారో అందరికీ తెలుసు. కళ్ళల్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని మాట్లాడితే జనసేన పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని చెప్పి పవన్ కళ్యాణ్ని మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? జన సైనికులందరికీ కూడా మిడిల్ ఫింగర్ చూపించి జుగుప్సాకరమైన బూతు సైగలు చేస్తే జనసేన వాళ్ళు ఊరుకుంటారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? సో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వరని చెప్పేసి అన్నది. ఏమైంది? జన సైనికులంతా కూడా రోజాని పట్టుబట్టి ఓడించారు. 45,000 మెజారిటీ భానుప్రకాష్కి కల్పించారు, భానుప్రకాష్ నాయుడుకి నగరి నియోజకవర్గంలో. రోజా అంతటి స్థాయిలో ఘోర ఓటమి చవి చూస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. మేబీ ఒక 25,000 ఓట్లతో ఓడిపోతుందేమో అనుకున్నారు, కానీ తీరా చూస్తే 45,000 ఓట్లు. ఇక తమిళనాడు ఎన్నికలకు వద్దాం. తమిళనాడు అంటే రోజా అవడానికి తెలుగు మహిళ అయినా తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆవిడ భర్త సెల్వమణి ఉన్నాడు కదా, ఆయన ఒక దర్శకుడు. అసలు రోజా ఫస్ట్ సినిమా చామంతి అనే సినిమా తెలుగులోకి డబ్ అయింది కదా, ఆ చామంతి అనే సినిమా స్ట్రైట్ మూవీ తమిళ్. ఆ తమిళ్ మూవీకి రోజా ఫస్ట్ మూవీకి దర్శకుడు సెల్వమణి. ఆ సెల్వమణితోనే ప్రేమాయణం నడిపి ఆయన్నే పెళ్లి చేసుకుంది. సో తమిళ వ్యక్తి కాబట్టి, పైగా రోజా తమిళ్లో కూడా చాలా సినిమాలు చేసింది కాబట్టి, సినిమా నటిగా ఆవిడకి మంచి క్రేజ్ ఉంది కాబట్టి తమిళనాడులో డిఎంకే పార్టీ వాళ్ళు కూడా రోజాని స్టార్ క్యాంపెయినర్గా పెట్టుకున్నారు. మరి రోజానే స్వచ్ఛందంగా వెళ్ళి నేను మీకు స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తాను అని చెప్పేసి వాళ్ళకి చెప్పిందో తెలియదు, కానీ మొత్తం మీద 2026 తమిళనాడు ఎన్నికల సమయంలో డిఎంకే పార్టీ తరఫున రోజా ప్రచారం చేసింది. ప్రచారం చేసిన దగ్గర నుంచి స్టాలిన్ పరువు అంతా కూడా పోతూ వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఫోటోని విజయ్ చేత్తో పట్టుకొని మరీ ప్రచారం చేసుకున్నారు. ఇంకో పక్క చూస్తేనేమో రోజా స్టాలిన్ కోసం ప్రచారం చేసింది. స్టాలిన్ పార్టీలోని కొంతమంది నాయకులు గెలవాలని ప్రచారం చేసింది. సో డిఎంకే పార్టీ గోవిందా కొట్టేసింది. ఇప్పుడు అటు విజయ్ సీఎం కాబోతున్నారు, పైగా విజయ్ మీద కౌంటర్స్ కూడా వేసింది. పవన్ కళ్యాణ్ లాగా వేరే పార్టీలతోటి పొత్తు పెట్టుకోకూడదు, సింగిల్గా పోటీ చేయాలి అని చెప్పేసి. విజయ్ మీద అలాంటి విమర్శలు చేస్తే రోజాని ఊరుకుంటారా? తమిళ ఓటర్లు గట్టిగానే బుద్ధి చెప్పారు. విజయ్కే ఘన విజయాన్ని కట్టబెట్టి ఆవిడ ఏ పార్టీకి అయితే ప్రచారం చేసిందో డిఎంకే పార్టీని, ఆ పార్టీని 3వ స్థానంలోకి పడేశారు. కనీసం ఏ డిఎంకే ఉన్న 2వ స్థానంకైనా పరిమితం చేయలేకుండా 3వ స్థానంకి పరిమితం చేశారు తమిళ ఓటర్లు. మొత్తం మీద రోజాకి మరోసారి ఐరన్ లెగ్ అనే ముద్ర ఈ ఎన్నికలతో కూడా పడింది.
సాధారణంగా మొన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ను చూస్తే డిఎంకే పార్టీనే అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. చాలా ఎగ్జిట్ పోల్ సర్వేస్లో ఏవైతే సర్వేలు రిలీజ్ చేసిన సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా 99% డిఎంకే పార్టీనే అధికారంలోకి వస్తుంది, స్టాలిన్ మరోసారి సీఎం అవుతారని చెప్పారు. కానీ కేవలం ఒక 2-3 సర్వేలు మాత్రమే టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుంది, విజయ్ సీఎం అవుతాడు అని చెప్పారు. కానీ ఏమైంది? రిజల్ట్ చూస్తే తారుమారైంది. టీవీకే అధికారంలోకి వచ్చింది, విజయ్ సీఎం కాబోతున్నాడు, స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రి అయిపోతున్నాడు. ఇదంతా కూడా రోజా లెగ్గు మహిమే అని చెప్పేసి రోజా ప్రత్యర్థి పార్టీ వాళ్ళంతా కూడా, రోజా రాజకీయ ప్రత్యర్థులు అంతా కూడా ఇప్పుడు ఆవిడనే అంటున్నారు. మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.